వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ధర్మవరం పట్టణంలో 2 రోజుల క్రితం గణేష్ విమర్శన జరుగుతున్న రోజు సాయంత్రం టైంలో రోడ్డు పైనే అంటే రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పైన కారులో వచ్చి బైక్ మీద వెళ్తున్నటువంటి 2 వ్యక్తుల్ని వెనక నుంచి డాష్ ఇచ్చి ఒకడు పడిపోయిన తర్వాత అతన్ని విచక్షణ రహితంగా కత్తులతో వెళ్ళటం అనేది ఇన్సిడెంట్ జరిగింది. అది సీసీ కెమెరాలో కూడా ఫుటేజీలో కూడా రావటం, అది వైరల్ అవ్వటం, ఇలాంటి సంఘటన జరిగిన వెంటనే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ వంటాం ధర్మవరం వెంటనే రష్ అవడం జరిగింది. ఎక్స్క్లూజన్ని ఎవరనేది చెప్పి ఐడెంటిఫికేషన్ సీసీ ఫుటేజ్ ద్వారా చేయడం జరిగింది. ఈ చనిపోయినటువంటి వ్యక్తి రౌడీ షీటర్. ఇతను 1.5 months క్రితమే జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పటికే ఇతను 2 మర్డర్ కేసుల్లో ఉన్నాడు. కేవలం 15 రూపాయల కోసం ఒక ఏజ్డ్ పర్సన్ని ఆటో డ్రైవింగ్ విషయంలో మర్డర్ చేయడం జరిగింది 2 years బ్యాక్. తర్వాత రీసెంట్గా ఒక 6 months లోపల ఒక ఒంటరి మహిళను కూడా అతను మర్డర్ చేయడం జరిగింది ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని. సో రౌడీ షీట్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ కూడా చేస్తున్నాం. ఈ క్రమంలో ఒక 3 రోజుల క్రితం కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందని తెలిసింది. ఇతను ఉంటున్నటువంటి ఏరియాలో కొంతమంది ఇతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బుల గురించి అడగటం జరిగింది. డబ్బులు ఇవ్వకపోగా వాళ్ళని బెదిరించడం జరిగింది. అలాగే ఆ లొకాలిటీలో నేను గతంలో కూడా మర్డర్ చేశాను, నేను మళ్ళీ కూడా వాళ్ళని ఏమైనా చేయగలరని చెప్పి ఇతను ఒక సవాలు విసటం అనేది మాట్లాడటం జరిగిందని చెప్పి తెలిసింది. అలాగే నా తండ్రిని చంపిన వాడిని వాళ్ళ తండ్రిని చంపాను, ఇతను కూడా చంపగలను, వాళ్ళని కూడా చంపగలను ఇతను మాట్లాడటం జరిగింది. దీనిపైన ఆ కుటుంబ సభ్యులు తెలిసి ఎవరైతే గతంలో మర్డర్ చేయబడ్డాడో ఆయన కొడుకు బాలకృష్ణారెడ్డి, తర్వాత అతనికి ఫ్రెండ్స్ సయ్యద్ ఇలియాజ్, డైరంగుల ఆంజనేయులు అనే వాళ్ళని తీసుకొని ఒక ప్లాన్ ప్రకారమే ఇతన్ని వెంటాడి కత్తులు కూడా ధర్మవరంలో మార్కెట్లో కొన్నామని చెప్పారు. వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం ప్లాన్ చేసుకుని ఇతను ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు లోకేంద్ర, రౌడీ షీటరు. ఇతనికి ఎటువంటి వృత్తి లేదు. కొంతకాలం ఆటో డ్రైవర్గా పనిచేసి తర్వాత నుండి వేగవంతంగా తింటున్నారు. సో ఈ క్రమంలో పబ్లిక్కి చెప్పేటువంటి సందేశం ఏంటంటే ఇలాంటి రౌడీ షీటర్స్ గురించి ఆల్రెడీ కౌన్సిలింగ్ ప్రతి వారం కూడా సండే చేస్తున్నాం. అయినప్పటికీ వాళ్ళు ఆగడం కానీ వాళ్ళు ఏమైనా మిస్బిహేవ్ కానీ అలాంటివి ఉంటే ఖచ్చితంగా 900కి 112కి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కానీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకొని ఈ విధంగా నెట్ రోడ్డు పైన నరకటం అనేది సంచలనం కలిగించింది. అలాంటి విషయాల్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పి పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అతనిపైన రౌడీ షీటర్ ఉంది కాబట్టి మళ్ళీ ఇలాంటి బెదిరింపులు అలాంటివి కంప్లైంట్ ఇస్తే ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్, పీడీ యాక్ట్ అలాంటి వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో రౌడీ షీటర్స్ అందరికీ కౌన్సిలింగ్ చేయడంతో పాటు ఫర్దర్ యాక్షన్ కూడా మేము ప్రిఫర్ చేయడానికి డిసైడ్ చేశాము. ఇప్పటికే ఈ మనీ లెండర్స్ విషయంలో స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. వారిపైన కూడా రౌడీ షీట్స్ ఓపెన్ చేసి రీసెంట్గా అరెస్టులు కూడా చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.